నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు. నేను విజయ్. అంతా నా ఇష్టమంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ఫస్ట్ అంటూనే ఇతర దేశాలపై సుంకాలు జులిపిస్తున్నారు. ఇందుకోసం సంతకాల మీద సంతకాలు చేస్తున్నారు. కెనడా, చైనా, మెక్సికోపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు ట్రంప్. కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై వాణిజ్య యుద్ధం ఎలా ఉంటుందో ఓ ట్రైలర్ చూపించారు. ఈ డిసిషన్తో ఒక్కసారిగా చైనా షాక్ అయింది. ట్రంప్ తీరు గురించి తెలిసినప్పటికీ మరీ ఇంత తొందరగా ఈ ట్రేడ్ వార్ మొదలు పెడతారని అనుకోలేదు డ్రాగన్. ఇప్పటికే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసహనంతో ఉంది. అమెరికాలోని చైనా ఎంబసీ ఓ ట్వీట్ కూడా చేసింది. ట్రేడ్ వార్లో విజేతలంటూ ఎవరూ ఉండరని ఫిలాసఫీ చెబుతోంది చైనా విదేశాంగ శాఖ. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని ఉత్తర్వుల తుఫాను సృష్టిస్తున్నా వాటన్నిటి అంతిమ లక్ష్యం ఆర్థిక సంబంధమైనవే. ఆయన తన మొదటి విడత పాలనా కాలంలో ఇచ్చి ఈసారి మళ్లీ ఇస్తున్న మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంలోని ఉద్దేశం కూడా అదే. పౌరసత్వాలపై, వలసలపై ఆంక్షలు, దిగుమతులపై భారీగా సుంకాలు, గ్రీన్లాండ్, పనామా కాలువల స్వాధీనం, చైనాపై వాణిజ్య యుద్ధం, చమురు ధరలు తగ్గించాలని, తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని అరబ్ దేశాలపై ఒత్తిడులు, ఇతరులు అమెరికా చమురునే ఖరీదు చేయాలనడం, తాము అధిక నిధులు ఇస్తున్నామంటూ WH ప్యారిస్ ఒప్పందాల నుంచి ఉపసంహరణ, డాలర్కు పోటీ రావద్దంటూ బ్రిక్స్ కూటమికి బెదిరింపులు, ఇట్లా దేనిని గమనించినా వాటన్నిటి వెనుక కనిపించేది ఆర్థిక విషయాలే. ఆర్థికంగా అమెరికాను మరింత బలోపేతం చేసేందుకు తన పాలసీల్లో ఒక్కోదానికి పదును పెడుతున్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలో కెనడా, మెక్సికో నుంచి వచ్చే దిగుమతులపై 25% సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు చైనా నుంచి వచ్చే వస్తువులపై 10% సుంకాలు విధించాలని ఆదేశించారు. అమెరికాలోకి ఫెంటానిల్ అక్రమ రవాణాను, అక్రమ వలసలను అడ్డుకునేందుకే తాను ఈ చర్యకు ఉపక్రమించినట్లు ప్రకటించారు. మెక్సికో, కెనడా, చైనాలు అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. తాజా పరిణామంలో ఉలిక్కిపడ్డ మెక్సికో, కెనడా ప్రతీకార చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అమెరికా ఉత్పత్తులపై తాము 25% సుంకం విధించనున్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు. వాషింగ్టన్ పై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఉద్ఘాటించారు. అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేస్తామని చైనా తెలిపింది. ట్రంప్ తాజా చర్యతో అక్రమ వలసలు, ఫెంటానిల్ రవాణా కట్టడయ్యే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయన్న సంగతి పక్కన పెడితే ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చే ముప్పు మాత్రం అధికంగా పొంచి ఉందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిత్యావసరాల ధరలు మరింత పెరిగి అమెరికన్లకు కష్టాలు రెట్టింపవ్వొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా చర్యకు ఇతర దేశాలు ధీటుగా స్పందిస్తే ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు చూపే ముప్పుందని అంచనా వేస్తున్నారు. తాజా సుంకాల విధింపులకు వీలుగా ట్రంప్ తొలుత నేషనల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ విధించారు. ఆపై ఇంటర్నేషనల్ ఎకనామిక్ అధికారాల చట్టం ప్రకారం తన అధికారాలను ఉపయోగిస్తూ మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై అసాధారణ రీతిలో సుంకాలు విధించారు. ఇవాల్టి నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. అమెరికన్లను రక్షించేందుకు ఈ సుంకాలు అవసరమని, ఫెంటానిల్ అక్రమ తయారీ, ఎగుమతిని అడ్డుకునేలా మెక్సికో, కెనడా, చైనాలపై ఇవి ఒత్తిడి పెంచుతాయని, కెనడా, మెక్సికోల నుంచి అక్రమ వలసలు తగ్గేలా చూస్తాయని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. కెనడా నుంచి దిగుమతి చేసుకునే చమురు, సహజ వాయువు, విద్యుత్తుపై మాత్రం 10% సుంకమే విధించనున్నట్లు ట్రంప్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా ఆదేశాలకు ఏ దేశమైనా ప్రతీకార చర్యలకు దిగితే సుంకాలను అమెరికా అధ్యక్షుడు మరింతగా పెంచేందుకు వీలుగా అందులో ప్రత్యేక నిబంధనను పొందుపరిచారు. తాజా ఆదేశాలతో అమెరికన్లు కొంత ఇబ్బంది పడే అవకాశాలున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలబెట్టేందుకు ఈ ఇబ్బందులను తట్టుకోక తప్పదని వ్యాఖ్యానించారు. తమ దేశంతో వాణిజ్య మిగులు లేకపోతే కెనడా మనుగడే సాధ్యం కాదని ట్రంప్ అన్నారు. Pure economic. We have big deficits with, as you know, with all three of them.
And in one case, they're sending massive amounts of fentanyl, killing hundreds of thousands of people a year with the fentanyl. And in the other two cases, they're making it possible for this poison to get in, number one. And number two, we have big deficits, and it's something we're doing. And we'll possibly very substantially increase it or not. We'll see how it is. But it's a lot of money coming to the United States. As you know, we have about a $200 billion deficit with Canada, getting close to $200 billion. They've treated us very unfairly. And I say, why should we be subsidizing Canada? It's wonderful. I have so many friends in Canada. It's a great place. We're not looking for a concession, and we'll just see what happens. We'll see what happens. And with Mexico, it's the same thing. We have a $250 billion deficit, and we have a lot of people coming into the border, and now we've largely stopped that, but we've stopped that ourselves. I think they've done a fantastic job. You've seen the numbers, they've dropped to almost zero. But we've suffered under the past administration for years and years. We've suffered with millions of criminals coming into our country. Criminals, people from jails from all over the world. They come through Mexico, and they come through Canada too. A lot of them come through Canada, and a lot of fentanyl comes through Canada, and China makes the fentanyl. China makes the fentanyl, gives it to Mexico, puts it through Canada, puts it through different places, mostly Mexico, but also a lot through Canada. And so all three haven't treated us very well. ట్రంప్ తాజా చర్యపై కెనడా ప్రధాని ట్రూడో విచారం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సేనలకు మద్దతుగా తమ దేశ బలగాలు పోరాడిన సంగతి గుర్తు చేశారు. కార్చిచ్చులు, హరికేన్ల ప్రభావంతో అమెరికా ఇబ్బంది పడినప్పుడు తాము అండగా నిలిచామని తెలిపారు. తాము చేసిన సహాయానికి ప్రతిఫలం ఇదా అని ప్రశ్నించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా 15,500 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై తాము కూడా 25% సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఇందులో 3,000 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై మంగళవారం నుంచి, మిగిలిన వాటిపై 21 రోజుల తర్వాత సుంకం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఆల్కహాల్, దుస్తులు, బూట్లు, గృహోపకరణాలు, ఫర్నిచర్ సహా పలు ఉత్పత్తులు 25% సుంకం పరిధిలోకి వస్తాయని చెప్పారు. I am announcing Canada will be responding to the US trade action with 25% tariffs against $155 billion worth of American goods. This will include immediate tariffs on $30 billion worth of goods as of Tuesday, followed by further tariffs on $125 billion worth of American products in 21 days' time to allow Canadian companies and supply chains to seek to find alternatives. Our response will also be far-reaching and include everyday items such as American beer, wine, and bourbon, fruits and fruit juices, including orange juice, along with vegetables, perfume, clothing, and shoes. It'll include major consumer products like household appliances, furniture, and sports equipment, and materials like lumber and plastics, along with much, much more. And as part of our response, we are considering, with the provinces and territories, several non-tariff measures, including some relating to critical minerals, energy, procurement, and other partnerships. We will stand strong for Canada. We will stand strong to ensure our countries continue to be the best neighbors in the world. I want to speak directly to Americans, our closest friends and neighbors. This is a choice that, yes, will harm Canadians, but beyond that, it will have real consequences for you, the American people. As I have consistently said, tariffs against Canada will put your jobs at risk, potentially shutting down American auto assembly plants and other manufacturing facilities. తాజా పరిణామంపై మెక్సికో అధ్యక్షురాలు షీన్బామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర ముఠాలకు మెక్సికో ప్రభుత్వం అండగా నిలుస్తోందంటూ ట్రంప్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. స్వదేశీ ప్రయోజనాలను పరిరక్షించేలా అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగాలని ఆర్థిక మంత్రిని తాను ఇప్పటికే ఆదేశించినట్లు చెప్పారు. అమెరికాలో ఫెంటానిల్ వాడకాన్ని కట్టడి చేయాలన్నది ట్రంప్ ఉద్దేశమైతే దేశీయంగా అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలే తప్ప ఇతర దేశాలపై సుంకం విధించడం సరికాదంటూ మండిపడ్డారు.
తామెప్పుడు తలవంచబోమని స్పష్టం చేశారు. మరోవైపు కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సులో ప్రభుత్వ దుకాణాల నుంచి అమెరికా ఆల్కహాల్ బ్రాండ్లను తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. México no quiere confrontación. Partimos de la colaboración entre países vecinos. México no solo no quiere que el fentanilo llegue a Estados Unidos, sino que no queremos que llegue a ninguna parte. Por ello, si Estados Unidos quiere combatir a los grupos delictivos y quiere que lo hagamos conjuntamente, debemos trabajar en forma integral, pero siempre bajo principios, los principios de responsabilidad compartida, de confianza mutua, de colaboración y sobre todo respeto a la soberanía. La soberanía no es negociable. Coordinación sí, subordinación no. Para ello, el día de ayer, en mi comunicado, le propuse al presidente Trump que establezcamos una mesa de trabajo con nuestros mejores equipos, los de seguridad y también los de salud pública. No es con la imposición de los aranceles como se resuelven los problemas, sino hablando y dialogando como lo hicimos, pero esto se los quiero contar. Lo hicimos así en las últimas semanas con el Departamento de Estado para atender el fenómeno de la migración. ట్రంప్ చర్యపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. దాన్ని WTOలో సవాలు చేస్తామని ప్రకటించింది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా ఫెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది. ట్రంప్ ఉత్తర్వులపై అమెరికన్లలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుత ఆదేశాలతో దేశీయంగా ఇంధన ధరలు పెరిగే ముప్పుందంటూ అమెరికా పెట్రోలియం ఇన్స్టిట్యూట్ పెదవి విరిచింది. ట్రంప్ చర్యను అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా విమర్శించింది. ప్రస్తుత పరిణామంతో అమెరికా ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలున్నాయని ఏల్లోని బడ్జెట్ ల్యాబ్ విశ్లేషించింది. తాను అధికారంలోకి వస్తే నిత్యావసరాలు, గ్యాసోలిన్, వాహనాలు, ఇల్లు, ఇతర సరుకుల ధరలు తగ్గిస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుత వాణిజ్య యుద్ధం బెడిసి కొడితే అమెరికాలో ధరలు భారీగా పెరిగే ముప్పుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ తాజా ఉత్తర్వును డెమోక్రాట్లు తప్పుపట్టారు. అయితే దేశ భద్రత గురించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తాజా ఆదేశాలతో ట్రంప్ నిలబెట్టుకున్నట్లయిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఐరోపా యూనియన్ నుంచి దిగుమతి చేసుకునే కంప్యూటర్ చిప్లు, ఉక్కు, చమురు, సహజ వాయువు, రాగి, ఔషధాలు తదితరాలపైన సుంకాలు ఉంటాయని ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. ట్రంప్ తాజా నిర్ణయంతో అన్ని దేశాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అమెరికా దిగుమతులు ఎక్కువగా కెనడా, మెక్సికో, చైనా దేశాల నుంచే ఉంటాయి. దీంతో ఈ మూడు దేశాలతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ట్రంప్ తాజా నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సవాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ నిర్ణయం ఆర్థిక ప్రగతికి ఆటంకంగా మారనుందని అంటున్నారు. అదేవిధంగా ద్రవ్యోల్బణం ఎదురయ్యే అవకాశం ఉందని ఏటే యూనివర్సిటీ ఎకనామిస్టులు చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రతి యుఎస్ పౌరుడు ఆదాయంలో సరాసరిగా $1,170 నష్టపోనున్నట్లు తెలిపారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు మంచి పరిణామం కాదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. మళ్ళీ వచ్చాడా ఇక సత్యామే అని కొందరు భయపడినట్లుగానే కఠిన నిర్ణయాలతో తన మార్కు చాటుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్. వస్తూనే సంచలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను పాస్ చేసేశారు. ఇప్పుడు ఏకంగా బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఓవైపు సరిహద్దు దేశాలతో ట్రేడ్ వార్ను కంటిన్యూ చేస్తూనే భారతదేశం సహా బ్రిక్స్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. డాలర్ హవాకు గండి కొట్టేలా బ్రిక్స్ కరెన్సీ సృష్టించాలని చూస్తే కథ మరోలా ఉంటుందన్నారు. అమెరికాలో వ్యాపారం చేయాలనుకుంటే డాలర్లోనే ట్రేడ్ జరగాలన్నారు. కాదు కూడదంటే ఎక్స్పోర్ట్పై 100% ట్యాక్స్ తప్పదని కన్నెర చేశారు పెద్దన్న.
బ్రిక్స్ అంటూ దూకుడు కంటిన్యూ చేస్తున్నారు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ ఇప్పుడు ఉరిమి బ్రిక్ దేశాలపై గురిపెట్టారు. రావచ్చు పోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, కానీ మారకం మాత్రం డాలర్లలో ఉండాలి. మీ దేశం, మీ కరెన్సీ. అమెరికాలో ఎగుమతులు దిగుమతులకు సంబంధించి లావాదేవీలు మాత్రం పక్కాగా డాలర్లలోనే జరగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. కాదు కూడదంటే 100% సుంకం తప్పదంటూ బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ బెల్ ఇచ్చారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ కూటమి ఏర్పడి 16 ఏళ్లు. ఆ తర్వాత ఇండోనేషియా, ఇరాన్, ఇథియోపియా, అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు బ్రిక్స్ లో చేరాయి. 2023లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డాలర్ డామినేషన్ కు కళ్లెం వేసేలా ఓ కీలక ప్రతిపాదన చేశారు. అప్పటి సూచనపై ఇప్పుడు ట్రిగ్గర్ ఎక్కుపెట్టారు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్. అమెరికాతో వాణిజ్య బంధాన్ని కొనసాగించాలంటే ట్రేడింగ్ డాలర్లలోనే జరగాలని మెలిక పెట్టేశారు ట్రంప్. అమెరికన్ డాలర్ను పక్కన పెట్టాలని చూసే దేశాలు ఆర్థికంగా అల్లకల్లోలం కాక తప్పదని డైరెక్ట్ గా హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటికే ఇమిగ్రేషన్ విషయంలో ట్రంప్ కొత్త విధానాలు హడలెత్తిస్తున్నాయి. గోరు చుట్టపై రోకలిపోటులా ట్రంప్ ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ లో అమెరికన్ డాలర్ ఆధిపత్యం ఉండాలని పట్టుబడుతున్నారు. ముందు భారత్ తో మనోడి వ్యవహారం ఎలా ఉంటుందనే ఆందోళన మొదలైంది. Spain is very low. And yet, are they a BRICS nation? What? They're a BRICS nation, Spain. How is You know that? what a BRICS nation is? Well, you'll figure it out. But, and if the BRICS nations want to do that, that's okay, but we're going to put at least a 100% tariff on the business they do with the United States. You know what the BRICS is, right? You Yes. guys know. Brazil, You know what I'm Russia. saying, right? You know what I'm భారత్ సభ్య దేశంగా ఉన్న బ్రిక్స్ ను ట్రంప్ బెదిరించినప్పటికీ అసలు గురి చైనా, రష్యా పైనేనని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా ముందున్న అతిపెద్ద సవాల్ చైనా. అమెరికాను చైనా ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. అలాగే అమెరికా కూడా తమకు ఆర్థిక పరంగా అతిపెద్ద సవాల్ చైనానేనని భావిస్తోంది. ఉక్రెయిన్ పై దాడి, రష్యాపై ఆర్థిక ఆంక్షల తర్వాత డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీని ప్రోత్సహించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత చైనా రూబుల్స్ లో చమురు కొనుగోళ్లు చేయడం ప్రారంభించింది. రష్యాతో రూబుల్స్ రూపాయల్లో వ్యాపారం జరిగింది. 2024 అక్టోబర్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో వాణిజ్య వ్యవహారాల్లో అమెరికన్ డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించే దిశగా స్థానిక కరెన్సీల వినియోగాన్ని పెంచడం, కొత్త బ్రిక్స్ కరెన్సీని సృష్టించడం గురించి బ్రిక్స్ దేశాలు చర్చించాయి. ఆ సమయంలో కూడా బ్రిక్స్ దేశాలు అమెరికన్ డాలర్ స్థానంలో మరో కరెన్సీకి మద్దతు ఇస్తే 100% సుంకాలు భరించాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అయితే అమెరికాతో బలమైన ఆర్థిక సంబంధాలకు కట్టుబడి ఉన్నామని, అమెరికా డాలర్ను బలహీనపరిచే ఉద్దేశం లేదని భారత్ పునరుద్ఘాటించింది. కానీ డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించేందుకు భారత్ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా ప్రోత్సహించేందుకు కూడా ప్రయత్నిస్తోంది. రష్యాతో రూపాయిల్లో వాణిజ్యం జరపడమే అందుకు ఉదాహరణ. భారత్ వైఖరి కూడా డాలర్ వ్యవహారంలో కానీ ఇతర వాణిజ్య విషయాల్లో కానీ ట్రంప్ ప్రభుత్వంతో ఘర్షణ పడే ఉద్దేశం లేదన్నట్లుగానే సూచిస్తోంది. ట్రంప్ను భారత్కు స్నేహితుడిగా లేదా శత్రువుగా భావిస్తున్నారా అని జరిగిన ఒక కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ను అడిగారు. దానికి ఆయన బదులిస్తూ డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ నేషనలిస్ట్ అన్నారు. ట్రంప్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా భారీ మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని, అయితే తమ ప్రయోజనాలకు అనుగుణంగా భారత నిర్ణయాలు ఉంటాయని ఆయన చెప్పారు. భారత్ అమెరికా మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయని, కానీ పరిస్థితులు భారత్కు అనుకూలించే అంశాలు కూడా చాలానే ఉన్నాయన్నారు. ఒకవైపు తిరిగి వాణిజ్య యుద్ధాన్ని ప్రకటిస్తూనే మరొక వైపు చైనాతో చర్చలు జరపగలమని అంటున్నారు ట్రంప్. అమెరికా ఆధిపత్యానికి డాలర్ శక్తి కూడా ఒక ముఖ్యాధారం.
బ్రిక్స్ కూటమి ప్రత్యామ్నాయ కరెన్సీ సృష్టించగలమని చెప్పలేదు. కానీ వివిధ దేశాల మధ్య వాణిజ్య చెల్లింపులు డాలర్కు బదులు స్థానిక కరెన్సీలలో జరిగేందుకు ప్రయత్నించగలమన్నది. ఈ మార్పులు డాలర్ను బలహీనపరచగల అవకాశం ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. ఇంతకు ట్రంప్ ఈ రెండవ విడత వాణిజ్య యుద్ధం ఫలించగలదా అన్నది ప్రశ్న. అనుకున్నదే జరుగుతోంది. ట్రంప్ గీంకారం వలసదారులకు చుక్కలు చూపిస్తుంది. వస్తూనే జన్మతహా వచ్చే పౌరసత్వాలపై ఎత్తిన కత్తి అంతే వేగంగా జులిపిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు. వీసా విధానంపై అగ్రరాజ్య వ్యాప్తంగా ఉక్కుపాదమే మోపుతున్నారు. ఇదే సమయంలో అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను రద్దు, భారత్, చైనా, బ్రెజిల్పై దిగుమతి సుంకాలంటూ సంచలన ప్రకటన చేశారు ట్రంప్. మరి అమెరికా పన్నులు, సుంకాల విధానం ఎలా మారనుంది? మారిన వీసా విధానంతో అమెరికాలోని వలస జీవుల భవితవ్యంపై ఉత్కంఠ రేపుతోంది. కొందరికి కంటి మీద కునికే కరువైంది. మరి చదువు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇప్పటికే అమెరికాలో ఉన్న మన వారి పరిస్థితి ఏంటి? ట్రంప్ విధించే సుంకాల ప్రభావం భారత్పై ఎలా ఉండబోతుంది? అందరిది ఒక దారి అయితే ఉలికి కట్టేది ఒక దారి అన్నట్టుగా ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు. రెండవసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన ట్రంప్ మొదటి వారం రోజుల్లోనే పచ్చిగా తన మితవాద అజెండాను ముందుకు తెచ్చారు. అందులో భాగంగా వలసదారులను దేశం నుండి అవమానకరమైన రీతిలో పంపించేస్తున్నారు. ఇంతకాలం అమెరికా ఆర్థిక వ్యవస్థకు జవసత్యాలు కల్పించడంలో కీలకంగా వ్యవహరించిన వలసదారులను వెలికివేయాలని చూస్తున్నారు ట్రంప్. అతి తక్కువ జీతాలతో రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేసిన వలసదారులను దేశంపైకి దండెత్తిన ఆక్రమణదారులుగా ట్రంప్ చిత్రీకరిస్తున్నారు. బ్రెజిల్కు చెందిన 88 మంది వలసదారులను చేతులకు బేడీలు, కాళ్లకు సంఖ్యలు వేసి పంపిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. బాత్రూంకు సైతం వెళ్లే పరిస్థితి లేకుండా, మంచినీళ్లు సైతం ఇవ్వకుండా ఏసీ నిలిపివేసి వలసదారులను ఉగ్రవాదులు, నేరస్తుల్లా ట్రీట్ చేశారు. All illegal entry will immediately be halted, and we will begin the process of returning millions and millions of criminal aliens back to the places from which they came. And by invoking the Alien Enemies Act of 1798, I will direct our government to use the full and immense power of federal and state law enforcement to eliminate the presence of all foreign gangs and criminal networks, bringing devastating crime to U.S. soil, including our cities and inner cities. రెడ్ ఇండియన్లను తరిమేసే యూరప్ తదితర దేశాలకు చెందిన శ్వేత జాతీయులు అక్కడ పాగా వేశారు. ఆఫ్రికన్ దేశాల నుండి బానిసలను తీసుకువచ్చి వారితో వెట్టి చాకిరీ చేయించుకున్న చరిత్ర అమెరికాది. దాదాపు 35 కోట్ల యుఎస్ఏ జనాభాలో 3 కోట్ల మంది వరకు వలసదారులే. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తాత ఫ్రెడరిక్ ట్రంప్ కూడా బవేరియా, జర్మనీ మూలాలుండి వలస వచ్చిన వాడే. విద్వేష విషం చిమ్మే మితవాదమే అజెండాగా కలిగిన రిపబ్లికన్ పార్టీ తరపున ఎంపికైన ట్రంప్ మహా కుబేర సామ్రాజ్యాన్ని సృష్టించేందుకు వలసదారుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వుల పట్ల అమెరికా లోపల వెలుపల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం అమెరికాలో జన్మించిన వారికి జన్మతహా పౌరసత్వం లభిస్తుంది. ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమంటూ సియాటెల్, వాషింగ్టన్ కోర్టులు ఇప్పటికే నిలిపివేశాయి. 22 రాష్ట్రాలు, 200కి పైగా కార్మిక సంఘాలు ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించాయి. ట్రంప్ ఆదేశాలు అమలు కావాలంటే ఇవన్నీ తేలి సుప్రీంకోర్టు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా అయ్యేది కాదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. వలసదారులను తీవ్ర అభద్రతకు గురిచేసి తద్వారా మరింత కారుచౌకగా వారి శ్రమను కార్పొరేట్ సంస్థలు దోచుకోవడం ట్రంప్ హిడెన్ ఎజెండా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్కడి కార్మిక ఉద్యోగ సంఘాలు సైతం ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈ పరిణామాలతో తెలుగువారు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం 2024 నాటికి 7,25,000 మంది భారతీయులు అమెరికాలో ఉన్నారు. వారిలో 20,000 మందికి పైగా సరైన పత్రాలు లేకుండా ఉంటున్నారని అంచనా. మై డియర్ ఫ్రెండ్ అంటూ ప్రధాని మోడీ ట్రంప్ ను అభినందించారు. తాజాగా ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడారు. ఈ సంభాషణలో అమెరికా నుండి పంపడానికి సిద్ధంగా ఉన్న వేలాది మంది భారతీయ వలసదారులకు సంబంధించిన ఊసే లేదు. పైగా చైనా, భారత్, బ్రెజిల్ తదితర దేశాలు అధికంగా సుంకాలు విధిస్తున్నాయంటూ ట్రంప్ రుసరుసలాడుతున్నాడు. అమెరికాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మిలియనీర్ల సహా అమెరికన్లందరిపై విధించే ఆస్తి పన్నును రద్దు చేసి ఆ లోటును ప్రపంచ దేశాలపై సుంకాలు అధికంగా వసూలు చేయడం ద్వారా భర్తీ చేస్తామని తెంపరి ట్రంప్ బహిరంగంగానే ప్రకటించాడు. బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కారు ట్రంప్ గత పాలనలో అంటగాగిన ఇండియాకు ఒరిగేదేమీ లేదు. అడపాదడపా భారత్పై అమెరికా ఆంక్షలు కొరడా జూళిపిస్తూనే ఉంది. H-1B సహా వీసాలను కఠినతరం చేసింది. అమెరికా ఇండో పసిఫిక్ వ్యూహంలో భాగమైన క్వాడ్ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న భారత్ ఈ ఏడాది చివరిలో సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అమెరికా ప్రయోజనాలే ఫస్ట్ అని ట్రంప్ ప్రకటించిన తర్వాత కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ట్రంప్తో స్నేహం చేసేందుకు మొగ్గు చూపుతుంది. ఇది భారత ప్రయోజనాలకు ఎంత మాత్రం మంచిది కాదని విశ్లేషకులు అంటున్నారు. సరిహద్దు దేశాలపై టారిఫ్ వార్కు దిగిన ట్రంప్ను ఎదుర్కొనేందుకు మెక్సికో, కెనడా, బ్రెజిల్ దేశాలు సిద్ధమయ్యాయి. అమెరికా తమపై పన్నులు వేస్తే తాము అమెరికాపై పన్నులు వేస్తామని హెచ్చరించాయి. కానీ భారత్ మాత్రం అమెరికాతో ఇంకా స్నేహ సంబంధాలు నిలిపేందుకు మొగ్గు చూపుతుంది. భారత్ నుండి అమెరికా వచ్చి అక్రమంగా వలసదారులుగా ఉన్న వారిని బహిష్కరించడం ఖాయమన్న సంకేతాలను మాత్రం ట్రంప్ సర్కార్ ఇచ్చేసింది. దీంతో ఇప్పటికే భారత్ గుర్తించిన తమ అక్రమ వలసల్ని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి విడతలో 18,000 మందిని వెనక్కి తెస్తామని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే మదర్ ఆఫ్ డెమోక్రసీ అని లెక్చర్లిచ్చే మోడీ ప్రభుత్వం అమెరికా పట్ల ఇలా లొంగుబాటు వైఖరిని వీడనాడి స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించాలని, వలసదారుల విషయంలో అంతర్జాతీయ చట్టాలు, న్యాయ నియమాలను అమెరికా గౌరవించేలా ఒత్తిడి తీసుకురావాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.